ఇంకోటి ఇది రెండోది మీకు చెప్పాను కదా, ఇంకోటి చూద్దామని. గురుగారు దీని విశేషం ఏంటి? దీన్ని మనుషుల యొక్క జన్మదినాల తాలూకా వయోకాలమానానికి సాంకేతము. ఉదాహరణకి ఇప్పుడు మీ నాయనమ్మ గారు 92వ సంవత్సరంలో రేపు మే 13కి పూర్తి చేసుకుంటారు. అటువంటి 92 సంవత్సరాలు 9 మాసాలు ఇప్పుడు మీ మామగారి వయోమానం కాలమానం. ఆమె 1932 మే 13వ తారీఖు నాడు అప్పటి తెలుగు సంవత్సరం ఆంగ్లేయ నామ సంవత్సర వైశాఖ బహుళ ఏకాదశి శుక్రవారం నాడు మీ నాన్నమ్మ గారు జన్మించారని ఆమె జాతక చక్రం చెప్తున్నది. దాన్ని మనం ఆధారంగా తీసుకొని మీ మామగారికి 91 సంవత్సరం తాలూకా జన్మదినోత్సవాన్ని 92వ 9 పదుల ఉత్సవాన్ని కూడా మనం 3 రోజుల పాటు చేసే ప్రయత్నం మీ నాన్నగారిలాగా మీ పెద్ద నాన్నలాగా అందరూ కూడా చేస్తున్నారు. అయితే మరి ఎంతమందికి ఎలాగండి పూజ అని అడిగితే మీ మామగారి వయస్సులో ఇప్పటి వరకు కూడా ఆమె 1184 పున్నాలు చూడడం జరిగింది. అధిక మాసములతో కలుసుకోవాలి. అధిక మాసములు అంటే ప్రతి 12 సంవత్సరాలకు కూడా 4 మాసాలు వస్తాయి. మరి మీ మామగారి తాలూకా వయోమానంలో 8/12 నడుస్తున్నారు. 7/12 84 సంవత్సరాలు అంటే 7/12కి 7 4 28 మాసాలు అంటే 2 సంవత్సరాలు 4 మాసాలు దీన్ని కలుపుకోవాలా. అలా కలుపుకుంటే మీ మామగారి వయస్సు 95 సంవత్సరాల 11 మాసాల 18 రోజులు అవుతుంది. వచ్చే మే 13 2026 మే 13కి దాన్ని ఆధారంగా చేసుకొని మీ మామగారి ఇంత వయస్సులో కూడా సంవత్సరానికి 12 పున్నాలు. మీ మామగారిగా కాదు, ప్రతి జీవుడు కూడా సంవత్సరానికి 12 పున్నాలు. అలాగా మనిషి జీవితంలో 83 సంవత్సరాలు 3 మాసాల 15 రోజులు అయితే 1000 పున్నాలు పూర్తవుతాయి. సంవత్సరానికి 12 పున్నాలు 80 సంవత్సరాలకి 80 12 960 పున్నాలు అవుతాయి. ఇంకా 40 పున్నాలు కావాలి 1000 పున్నాలకి. 3 సంవత్సరాలకి 3 12 36 అక్కడికి 83 సంవత్సరాలు అయింది. 4 పున్నాలు ఇంకా కావాలి 1000కి. ఆ 4 మాసాలు అయితే 4 పున్నాలు అవుతుంది. అందుకు మనిషి జీవితంలో సహస్ర చంద్ర దర్శన వ్రతోద్యాపనం 83 సంవత్సరాలు 3 మాసాల 15 రోజులు అయితే అవుతుంది. అటువంటిది మీ మామగారు ఆమె తాలూకా జన్మకుండలని అదృష్టము, పెద్దల అదృష్టము. ఆమె మీ మామగారు విశేషంగా కూడా ఇప్పటికీ 92వ సంవత్సరంలో కాకుండా అధిక మాసం కలుపుకుంటే, అధిక మాసం కలుపుకోవడం మీరా చెప్పేస్తారా అనొచ్చు. అధిక మాసం కలుపుకోవడం భారతయుగం నుంచి ఉంది, భారతంలో కూడా జరిగింది. ఈ పాండవులు 12 మాసాలు అజ్ఞాతవాసం జరిపితే దుర్యోధను లెక్కలో 11 మాసాలకే వచ్చింది. అప్పుడు వెంటనే కూడా ఆ పక్కన ఉండేటువంటి భీష్ముడు నాయన దుర్యోధన వాళ్ళు సామాన్యులు కాదు, ఈ 12 సంవత్సరాల్లో 3 4 12 మాసాలు అధిక మాసాలు వచ్చాయి, అటు కల్పవయ్యా అని చెప్పడం అంటే దాన్ని ఆధారంగా చేసుకుని మీ మామగారి యొక్క 94 5 సంవత్సరాలు 11 మాసాలు సంఖ్యను కలుపుకుంటూ మనిషి జీవితంలో 83 సంవత్సరాలు 3 మాసాలు 15 రోజులు 1000 పున్నాలే. మరి మీ మామగారి జీవితంలో ఇంకా ఎక్స్ట్రా ఎన్ని ఉన్నాయి, అక్కడికి ఎన్ని అయ్యి 83 సంవత్సరాలు 3 మాసాలు 15 రోజులు 1000 పున్నాలైతే అక్కడి నుంచి ఇంకా 6 మాసాల 15 రోజులు ఉన్నాయి. 6 మాసాల 15 6 పున్నాలు, ఇది ఉన్న 7 పున్నాలు. ఆ 7 పున్నాలు ఈ 100 పున్నాలు ఉన్నాయి, 107 పున్నాలు అంటే 1107 పున్నాలు అయ్యాయి. ఎప్పటికీ 90 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలకి 36 పున్నాలు అయ్యాయి. రేపు మేము వస్తే ఆ 15 రోజులు కలుస్తుంది. అందుకు 1184 పున్నాలుగా మన కాలమానం చెప్పింది. కాబట్టి దాన్ని వేసి ఆ యంత్రం వేశారనమాట. మీ నాయనమ్మ గారి వయసుకి తగ్గటువంటి ఒక్క చుక్క మీ మామగారి 1932 అప్పటి ఇంగ్లీష్ సంవత్సరం 32 మే 13వ తారీఖు. తెలుగు సంవత్సరం ఆంగ్లేయనామ సంవత్సరం. మొన్న ఆంగ్లేయస్ అయిపోయింది కదా, ఆ తర్వాత 32 కలుపుకోవాలి. ఆంగీరస శ్రీముఖ భవ యువ ధాత ఈశ్వర బౌధాన్య ప్రమాది విక్రమ వృష చిత్రభాను స్వభాను తారణ పార్థివ వ్యయ సర్వజిత్తు సర్వదారి విరోధి వికృతి కళ నందన విజయ జయ మన్మథ ఏవళంబి విళంబి వికారి దుర్ముఖి ఏవళంబి విళంబి వికారి శార్వరి ప్రభ శుభకృతి. అది వెళ్ళిపోయిందమ్మా? కాదు కాదు కాదు,
శ్రీముఖ భవ యువ ధాత ఈశ్వర బోధాన్య ప్రమాదే విక్రమ వృష చిత్రవాను స్వభాను తారుణ పార్థివ వ్యయ సర్వచిత్తు సర్వధారి విరోధి వికృతి కర్ర నందన విజయ జయ మన్మద హేవళంబి విళంబి వికారి శార్వరి ప్లవ శుభకృతు శోభకృతు క్రోధి విశ్వావసు. ఇది 33 అవి 60 93. ఇది మీ మామగారి తాలూకా. రేపు నుంచి ఆదివారం దాకా మీ నాన్నలందరూ చేసేటువంటి విశేషమైనటువంటి ఉత్సవం సహస్ర చంద్రసన అధిక మీ నాయకమ్మ గారి 93వ పుట్టినరోజు 90వ దశకం తాలూకా విశేష కార్యక్రమాలు చేస్తున్నారు. శుభం.